రష్మిక పేరు చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చేది విజయ్ దేవరకొండ. ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తుంది. అయితే అది నిజమని వీళ్ళిద్దరూ చెప్పరు. కానీ ఎప్పటికప్పుడు కలిసి ఎక్కడో ఒక చోటుకి వెళ్తారు. ఎవరో వీళ్ళిద్దరిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో కొన్ని రోజుల పాటు ఈ టాపిక్ నెటిజన్ల మధ్య డిస్కషన్ అవుతుంది. మరి ఇవన్నీ ఎందుకు అనుకుందో ఏమో కానీ రష్మిక తన ప్రేమ విషయంలో సగం ఓపెన్ అయిపోయింది. పుష్ప 2 వరల్డ్ వైడ్ ఈవెంట్ చెన్నైలో ఆదివారం జరిగింది. గ్రాండ్ గా జరిగిన వేడుకల్లో రష్మి పెళ్లి టాపిక్ వచ్చింది. మీరు చేసుకోబోయేది ఇండస్ట్రీ వ్యక్తినా లేదంటే బయట వ్యక్తినా అని యాంకర్ అడగ్గా ఈ విషయం ఆల్రెడీ అందరికీ తెలిసిందే అని రష్మిక నవ్వుతూ చెప్పింది. దీనికి శ్రీలీల చప్పట్లు కొడుతూ తనకు తెలుసు అన్నట్లు తెగ సంబరపోయింది. మరి ప్రపోజల్ కోసం వెయిట్ చేస్తున్నారా లేదా మీరే ప్రపోజ్ చేస్తారని యాంకర్ మరోసారి అడగ్గా అసలు వెయిట్ చేయను, నేనే వెళ్లి ప్రపోజ్ చేస్తానని రష్మిక చెప్పింది. ఈమె విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉందని అందరికీ తెలుసు. అయితే నేరుగా ఇతడి పేరు చెప్పగానే తమ ప్రేమలో ఉన్నది నిజమే అని హింట్ ఇచ్చేసింది. దీంతో అటు రౌడీ ఫ్యాన్స్ ఇటు రష్మిక ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు. రష్మిక విజయ్ దేవరకొండ రిలేషన్ లో ఉన్నట్లు పబ్లిక్ క్లారిటీ ఇచ్చేసింది. మరి పెళ్లెప్పుడు చేసుకుంటారో చూడాలి. రష్మిక సినిమాల విషయానికి వస్తే పుష్ప 2 డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. చావా అనే హిందీ మూవీ డిసెంబర్ చివరిలో విడుదల కానుంది. సికిందర్ మూవీలో సల్మాన్ కు జోడీగా నటిస్తుంది. వీటితో పాటుకు మరో 4 సినిమాలు చేస్తుంది. వచ్చే ఏడాది ఈ సినిమాలు విడుదల కాబోతున్నాయి.